హాయ్ ఎవ్రీబడి. బాల్యం తర్వాత టీనేజ్ వస్తుంది, టీనేజ్ తర్వాత ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఇది కామన్గా జరిగే ప్రాసెస్. స్త్రీలకు 40 ఏళ్ల వయసులోనే మోనోపాజ్ వచ్చినట్టు మగవాళ్ళకు 30 ఏళ్ల వయసులోనే లేదా 40 ఏళ్ల వయసులోనే ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది. ముందుగా ముసలితనం రావడాన్ని ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ అంటారు. ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నా ఫోటో 15 సంవత్సరాల క్రితంది. అప్పుడు నా వయసు 32 సంవత్సరాలు. ప్రస్తుతం నా ఫోటో ఇది. ఇప్పుడు నా వయసు 47 సంవత్సరాలు. గతంలో నాకు ఉండే ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్కు నేను వాడిన హోమియోపతి మందు. ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్ ఏమిటంటే ముఖంలో ముడతలు ఏర్పడడం, వైట్ హెయిర్ రావడం, హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ జరగడం, బాల్నెస్ రావడం, బాడీలో మజిల్స్ క్షీణించడం. ఎర్లీగా ఓల్డ్ ఏజ్ రావడానికి కారణాలు ఏమిటంటే బాధగా, విచారంగా ఉండడం, సంతోషంగా లేకపోవడం, కాఫీ, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, ఎండలో ఎక్కువగా పనిచేయడం, కోల్డ్ అట్మాస్ఫియర్లో నివసించడం, స్లీపింగ్ అవర్స్ తగ్గడం, ఫేస్ బ్యూటీ కోసం కాస్మెటిక్స్ ఎక్కువగా వాడడం, నీరు తక్కువగా తాగడం, ఇవి కారణాలు. ఇప్పుడు ఒక్కొక్క కారణం గురించి వివరంగా తెలుసుకుందాం. ఫేస్లో మజిల్స్ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఫేస్లో ఫోల్డింగ్స్ ఏర్పడవు. కానీ ఫేస్లో మజిల్స్ రిలాక్స్డ్గా లేనప్పుడు ఫేస్లో ఫోల్డింగ్స్ కనబడవు. హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఫేస్లో మజిల్స్ రిలాక్స్డ్గా ఉంటాయి. కనుక ఆనందంతో సరదాగా ఉన్న వాళ్ళకు ఫేస్లో ఫోల్డింగ్స్ ఏర్పడవు. విచారంగా, బాధతో ఉన్నప్పుడు ఫేస్లో ఫోల్డింగ్స్ రిలాక్స్డ్గా ఉండవు. కాబట్టి డిప్రెషన్ మూడ్లో ఉన్న వాళ్ళకు ఫేస్లో ఫోల్డింగ్స్ కనబడను. కాఫీ తాగడం, మందు సేవించడం, నీరు తక్కువ తాగడం వల్ల స్కిన్లో తేమ తగ్గుతుంది, అనగా స్కిన్ డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల ఫేస్లో ఫ్రెష్నెస్ తగ్గి ఫేస్లో ఫోల్డింగ్స్ ఏర్పడను. ఓవర్ వెయిట్ ఉన్నవారు ఎక్కువగా వెయిట్ లాస్ జరగడం వల్ల ఫేస్లో ఫ్యాట్ తగ్గి ఫేస్లో ఫోల్డింగ్స్ ఏర్పడను. రోజుకు అరగంట సేపు మాత్రమే ఎండలో ఉండాలి. ఎండలో ఎక్కువసేపు ఉండే వాళ్ళకు ఎండలో ఉన్న యూవీ రేస్ వల్ల ఫేస్లో ఉన్న కొలాజన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఎండలో పనిచేసే వాళ్ళకు ఫేస్లో ఉన్న కొలాజన్ డ్యామేజ్ జరగడం వల్ల ఫేస్లో ఫోల్డింగ్స్ ఏర్పడను. నిద్రలేని రాత్రులు గడిపే వాళ్ళకు ఫేస్లో ఫోల్డింగ్స్ ఏర్పడను. ఫేస్కు వాడే ఏ కాస్మెటిక్స్ వల్ల ఫేస్లో ఫోల్డింగ్స్ ఏర్పడను. షాంపూలు వాడడం వల్ల, డాండ్రఫ్ వల్ల, బైక్ డ్రైవింగ్లో గాలి ఒత్తిడి వల్ల హెయిర్ డ్యామేజ్ జరుగును. చాలా కాలం కోల్డ్ అట్మాస్ఫియర్లో స్టే చేసే వాళ్ళకు స్కిన్ బిగుసుకుపోయి ఫేస్లో ఫోల్డింగ్స్ ఏర్పడను. ప్రస్తుతం మనిషికి ఆనందం కరువైంది, విచారం తోడైంది. బెడ్ కాఫీ రోజు ఉండాలి, ఆల్కహాల్ ఫ్యాషన్ అయింది, ఫేస్ బ్యూటీనెస్ అవసరమైంది. డీప్ స్లీప్ లేదు, సఫిషియెంట్ స్లీప్ లేదు, షాంపూలు వాడడం, బైక్ డ్రైవింగ్ తప్పనిసరి అయింది. ఎండలో పనిచేయడం, ఏసీలో గడపడం మామూలైంది. కనుక మనిషి 30లో 60 లాగా కనబడుతున్నాడు. ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్లో ఉన్న మగవాళ్ళకు నేను నా క్లినిక్లో ప్రిస్క్రైబ్ చేసే మందు లైకోపోడిన్.